హిందూ వివాహం చేసుకొని ఒకటయ్యారు. తన క్లాస్మేట్స్ని ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకొని వారి పెళ్లికి ఒప్పుకున్నామని హిందూ సంప్రదాయం ప్రకారం వారికి నచ్చిన విధంగా వధువు తండ్రి ముట్టుకోద్దమ్మా. ఆ కళ్ళు చేతికి తగిలి అంటే కళ్ళు తగిలింటే కళ్ళు ఉండవు, చీకటి కొండ ముందు. ఓం గంగణపతయే నమః. ఈ సంవత్సరాల పాటు నిలిచిపోయేటువంటి ఫలితం ఉన్నటువంటిది ఈ ఫలితం మీ ఇంట్లో కూడా ఉంటారు. ఓం గం గణపతయే నమః. సంకష్టహర చతుర్థి సందర్భంగా స్వయంభూ భోగి గణపతి పీఠంలో 232వ సంకష్టహర చతుర్థి కార్యక్రమం జరుగుతోంది. ఈ 232వ సంకష్టహర చతుర్థి కార్యక్రమంలో విశేషం ఏంటంటే చతుర్థి రోజున ఉపవాసం ఉన్నటువంటి ఉపవాసకులతో నిర్వహిస్తున్నటువంటి 14వ మాసోత్సవం. ఈ సందర్భంగా స్వామివారికి 1,00,000 తెల్ల జిల్లేడు పువ్వులతోటి స్వామికి ఈ యొక్క పూజా కార్యక్రమం జరుగుతోంది. స్వామికి పూజా కార్యక్రమం సహస్రనామం అయిన తర్వాత మరలా సాయంత్రం మరలా పూజా కార్యక్రమం పూర్తి చేసుకుని చంద్రుడికి ఆర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఉపవాసకులు ఉపవాసాన్ని విరమణ చేయడం జరుగుతుంది. వారందరికీ కూడా గణపతి పీఠం అల్పాహారం ఏర్పాటు చేసి పసుపు కుంకుమ తాంబూలం రవిక గాజులతోటి ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో స్వామికి కవచయజ్ఞం జరిగినటువంటి సందర్భంగా 108 వారాల శ్రీవారి జపయజ్ఞ పారాయణలో భాగంగా 24 మాసోత్సవాలుగా చతుర్థ ఉపవాసకులతో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో 12 సార్లు సంకష్టకర చతుర్థి ఉపవాసాన్ని క్రమం తప్పకుండా పూర్తి చేసుకోగలిగితే 14 తరాల పాటు వారి ఇంటికి భాగ్యసిద్ధి కలుగుతుంది. ఆడవారు ఇంట్లోకి రాలేటువంటి సమయం ఉన్నప్పుడు కృష్ణపక్షంలో చేసేటువంటి సంకష్టహార చతుర్థి కుదరకపోతే శుక్లపక్షంలో చతుర్థి చేయడం ద్వారా ఈ 12 మాసాలని కూడా పూర్తి చేయవచ్చు. ఈ సంకష్టహార చతుర్థి ఉపవాసాన్ని చేసుకోవడం వల్ల, ఈ వ్రతాన్ని చేసుకోవడం వల్ల ఈ యొక్క సర్వదేవతల యొక్క యజ్ఞాలు యాగాలు వ్రతాలు ఏవైతే ఉన్నాయో సమస్త ఫలితాలు కూడా సృష్టి ఆరంభానికి కారకుడైనటువంటి విఘ్నేశ్వర స్వామి వారు సంపూర్ణంగా క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య అష్టైశ్వర సిద్ధితో కలిగిస్తారు. ఆ విధమైనటువంటి లోక కళ్యాణం కోసం భోగి గణపతి పీఠం ఈ కార్యక్రమాలు నిర్వహణ చేస్తా ఉంది. ఓం గం గణపతయే నమః.